హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడు. నమస్తే మేడం. మేడం, సాధారణంగా ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది తల్లిదండ్రులే. ఒకవేళ స్కూల్లో వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే గురువులకి వాళ్ళని మందలించాల్సిన అవసరం ఉందా లేదా? మీరేం చెప్తారు? అంటే మందలించటం కరెక్టా కాదా, తల్లిదండ్రులు మందలించడం కరెక్టా కాదా అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. తల్లిదండ్రులైనా పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు, తల్లిదండ్రులైనా ఒక లిమిట్ని దాటి తిట్టడానికి వీల్లేదు, గురువులైనా ఒక లిమిట్ దాటి తిట్టకూడదు, కొట్టకూడదు. కానీ ఈ కొట్టటాలు తిట్టటాలు వల్లనే వీళ్ళు చనిపోతున్నారు ఈ కార్పొరేట్ కాలేజీల్లో అనేది వట్టి మాట. రైట్, అదే అడుగుతున్నా మేడం. నారాయణ కాలేజ్లో 16 సంవత్సరాలు ఉన్న ఇంటర్ విద్యార్థి బాత్రూంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అండ్ తనది ఫస్ట్ కేసు ఏం కాదు, ఇలాంటిది ఇంతకుముందు కూడా ఒక 15 రోజుల్లో ఇవే జరుగుతున్నాయి. 1 by 1 ఈ కార్పొరేట్ కాలేజీల్లోనే ఎక్కువగా ఇలా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. అండ్ నేనేమంటున్నానంటే గురువు తిట్టడానికి అంత ఈజీగా చనిపోతారని నేను అనుకోవట్లేదు. పేరెంట్స్ ధైర్యం చెప్పాలి కదా. ఫస్ట్ మిస్టేక్ వాళ్ళదే నేను అంటున్నా. ఎందుకంటే చాలా మంది కూడా ఆ సంస్థల మీద వెళ్ళి దాడి చేస్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా అని చెప్తున్నారు. వాళ్ళకి ఆదివారం ఒక రోజు ధైర్యం చెప్తే సరిపోద్దా? 7 రోజులు అక్కడ దారుణమైన వాతావరణం ఉన్న తర్వాత, దరిద్రపు పరిస్థితులు ఉన్న తర్వాత, ఒక జైలు లాంటి వాతావరణము, ఒక కోళ్ల ఫారాల్లో కోళ్లను కుక్కినట్టు కుక్కి చదువు పేరుతోటి బంధించిన తర్వాత ఏమి ధైర్యం వస్తుంది చెప్పండి? వాళ్ళకి ఏమి తల్లిదండ్రులు ఓదారుస్తారు చెప్పండి? అక్కడ పరిస్థితులు మారకుండా పిల్లలు సరిగా ఉంటారు అని అనుకోవటం చాలా తప్పు. అక్కడ లెక్చరర్స్ సరిగా లేరు అని మాట్లాడటం తప్పు. అసలు పూర్తిగా అక్కడ విధానమే తప్పు. తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రుల ఆలోచన విధానాలు తప్పు, ఆ కాలేజీలో ఉన్న వాతావరణం తప్పు. దానికి మనం ఎవరిని తప్పు పడతాం? కాలేజీ యాజమాన్యాన్ని తప్పు పడతాం. ఇప్పుడు ఆ ఫలానా లెక్చరర్ ఉన్నాడని చేర్పిస్తాం ఆ కాలేజీలో, ఆ కాలేజీ మంచిదని చేర్పిస్తాం. ఎవరో పర్సనల్గా ఒక లెక్చరర్ తెలిసి ఉండి చేర్పించే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ ఎందుకు ఈ 2 కాలేజీల్లో ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈ రోజు కాదు, ఏ రోజు నుంచో ఉంది, కానీ పట్టించుకోలేదు. వాళ్ళకి ప్రభుత్వాల అండలు, ప్రభుత్వాలకి వాళ్ళు ఇచ్చే డబ్బు సంచులు అవి కావాలి తప్పితే ప్రభుత్వాలకి ఈ పిల్లలు అక్కడ కాదు. పిల్లలు ఏమి ఇస్తారు వీళ్ళకి? కార్పొరేట్ కాలేజీల యజమాన్యాలు అయితే డబ్బులు ఇస్తాయి వాళ్ళకి. అందుకోసం వాళ్ళు ఏం చేసినా వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు. అక్కడ ఎప్పటి నుంచో నీరజ కమిషన్ అని ఒకటి వేశారు. ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ పరిస్థితులు మార్చడానికి ఏం చెయ్యాలి అనే దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారం వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇలానే ఉండాలి అని చర్యలు ఏమన్నా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయా? లేదు. అసలు ప్రభుత్వాలు విద్య తమ బాధ్యత అని అనుకోవట్లే. అది ఉచిత విద్య లేకపోతే డబ్బులు తీసుకునే విద్య, ఏ విద్య అనేది కాసేపు పక్కన పెట్టండి. అసలు విద్య అనేది ప్రభుత్వం బాధ్యత అనేది ప్రభుత్వం మర్చిపోయి చాలా రోజులైంది. ఉన్న గవర్నమెంట్ స్కూళ్లను కూడా ఒట్టిపోయిన గేదెల్లాగా తయారు చేసేసి ఈ స్కూళ్ళు ఎప్పుడు తీసేస్తే మనకు భారం తగ్గుతుందా? అసలు ఆ స్కూళ్ళే లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ గురించి ఎవరు పోరాటం చేయరు. ఆ స్కూళ్ళే కనుక లేకపోతే అక్కడ అన్నం సరిగా పెట్టట్లేదు, టీచర్లు టైంకి పాఠాలు చెప్పడానికి రావట్లేదు, టీచర్లు వాళ్ళు పని చేయకుండా వాళ్ళ కింద ఇంకెవరినో చదువురాని టీచర్ని వాళ్ళ తరఫున పెడుతున్నారని అడిగేవాళ్ళు ఉండరు. ఇక్కడ బల్లలు సరిగా లేవని, బ్లాక్ బోర్డులు సరిగా లేవని, చాక్ పీసులు లేవని అడిగేవాళ్ళు ఉండరు. జూన్ నెల వచ్చేటప్పటికి పిల్లలకి పుస్తకాలు ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి అనే బాధ్యత ఉండదు. అంటే ప్రభుత్వం ఒక్కొక్కటి నుంచి తప్పించుకుంటుంది. నువ్వు స్కూల్స్, అంగన్వాడీ సెంటర్ల దగ్గర నుంచి మొదలెట్టి స్కూళ్ళ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ కాలేజీల దగ్గర నుంచి, జూనియర్ కాలేజీల దగ్గర నుంచి డిగ్రీ కాలేజీ వరకు, యూనివర్సిటీ స్థాయి వరకు ప్రభుత్వంది బాధ్యత, విద్య బాధ్యత. నెమ్మదిగా బాధ్యత నుంచి తప్పేసుకుని ప్రైవేటుకి అప్పచెప్పేసేసింది బాధ్యతనంతా. మీరే చదువు చెప్పండి, ఆ డబ్బులు అయ్యో మీరే తీసుకోండి, మేము తీసుకోవడానికి ఎలాగో అవ్వదు కాబట్టి
మీరు తీసుకున్న డబ్బుల్లోంచి మాకు కాస్త ముడుపులు పంపిస్తే చాలు అని చెప్పే విధానానికి విద్యాశాఖలు తెగబడిపోయినాయి ప్రభుత్వాలు. దీన్ని తల్లిదండ్రులు కూడా పోషిస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది, కాన్వెంట్ స్కూల్కి వెళ్తే బాగుంటుంది, అలాగే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే బాగుంటుంది, లేదు అనుకుంటే శ్రీ చైతన్య నారాయణలో చదివితేనే చదువు అనేదాకా వీళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. పిల్లలు వచ్చి చేరుతున్నారు, ఒకరి తర్వాత ఒకళ్ళు లక్షల మంది వచ్చి చేరుతున్నారు. ఇంకా వాళ్ళకేంటి బాధ, డబ్బులు వస్తుంటే ఏమైనా చేస్తారు వాళ్ళు. టీచర్లు లెక్చరర్లకు జీతాలు సరిగా ఇవ్వరు, ఎవరో పై వాళ్ళకి ఇస్తారు తప్పితే కింద వాళ్ళకి ఇవ్వరు. జూనియర్ లెక్చరర్లని కట్టు బానిసల కంటే హీనంగా పనిచేయించుకుంటారు జూనియర్ లెక్చరర్లని. సీనియర్ లెక్చరర్లను కూడా ఎంతో కొంత అంతేగా పనిచేయించుకుంటారు. ఎక్కడో డిపార్ట్మెంట్ హెడ్లు కొంతమంది ఉంటారు, సెంటర్కి ఒకళ్ళు ఇద్దరు, క్యాంపస్కి ఒకళ్ళు ఇద్దరు, ఒక్కో సబ్జెక్ట్ ఇద్దరు చొప్పున ఉంటారు. వాళ్ళే చెప్పగలుగుతారు, వాళ్ళే క్వాలిఫైడ్. మిగతా వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఊరికే గొర్రెల మందిని కాపలాదారులుగా ఉంటారు తప్పితే వాళ్ళు లెక్చరర్లుగా ఉండరు. మరి ఈ పరిస్థితుల్లో అసలు హాస్టల్కి రావటం ఇష్టం ఉండదు, అసలు ఎంపీసీ తీసుకోవటం ఇష్టం ఉండదు, బైపీసీ తీసుకోవటం ఇష్టం ఉండదు. ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు, బంధువుల దొడ్లలో పడేసి అక్కడ బాత్రూములు సరిగా ఉండవు. ఒక స్టూడెంట్ అడిగిందంట, బాత్రూమ్ బాగలేదంటే నేను పొద్దాక బాత్రూమ్కి ఎవరు వెళ్ళమన్నారు, చదువు మీద చేస్తుంటే నీకు బాత్రూమ్ వస్తుందా పొద్దాక? ఇది వాళ్ళు అడిగిన ప్రశ్న. అంటే వీళ్ళు బాత్రూమ్లకు కూడా వెళ్లకుండా చదివి ఉద్ధరించేయాలి వీళ్ళని, వీళ్ళ కాలేజీలకి పేర్లు వచ్చేయాలి. వీళ్ళ కాలేజీకి పేరు రావడం కోసం వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారు తప్పితే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోవాలనుకోవట్లా. వాళ్ళ భవిష్యత్తు కోసం చదువుకోవటానికి వచ్చారు ఇక్కడికని అనుకోవట్లా. వీళ్ళకి డబ్బులు మూటలు అందించడానికి వస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఒక్కొక్క స్టూడెంట్ వీళ్ళకి ఏం కనిపిస్తున్నారంటే 2 సంవత్సరాల మీద వాళ్ళ హాస్టల్ వాటికి కలిపి ఒక్కొక్క స్టూడెంట్ 4 లక్షలు ఇచ్చేదే కనిపిస్తుంది వీళ్ళకి. కానీ ప్రతిగా మనం ఏమి ఇస్తున్నాము అనే దాని మీద లెక్క జమ లేదు. సరే, వాళ్ళు పెట్టే తిండి దరిద్రం తిండి, వాళ్ళ బాత్రూములు సరిగా ఉండవు, ఆ రూముల్లో ఒక్కొక్కరిని 7 మందిని 8 మందిని కుక్కుతున్నారు. అలాగే క్లాస్ రూముల్లో 40 మంది ఉండాల్సిన పిల్లలు 70 మంది ఉండి చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమందికి చదువుకోవటం ఇష్టం లేకను రకరకాల కారణాలతోటి తల్లిదండ్రులు కూడా చేర్పిస్తున్నారు. ఈ ఇష్టం లేని పిల్లలు ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు కాలేజీ వాళ్ళు అర్థం చేసుకోరు, అటు తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు బలైపోతున్నారు. వాళ్ళదొక రకం ఆశ, వీళ్ళదొక ఆశ. ఈ మధ్యలో పిల్లలు బలవుతున్నారు. దీనికి పరిష్కారంగా ఏం చెప్పారు ఆవిడ నీరజ కమిషన్ ఏం చెప్పిందంటే, ప్రతి సెంటర్లోనూ ప్రతి క్యాంపస్లోనూ ఒక 4-3 ప్రొఫెషనల్ కౌన్సిలర్లను పెట్టండి అని చెప్పారు. ఏం మాయరోగం మీకు పెట్టడానికి? వాళ్ళకి ఎంత ఇస్తారు జీతం? మహా అయితే ₹1,00,000 ఇస్తారు సంవత్సరం, నెలకు ₹1,00,000 అవుతుంది. మహా అయితే 12 లక్షలు సంవత్సరానికి. 12 లక్షలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? మీకు వస్తున్న డబ్బులన్నీ మీరేం చేస్తున్నారు? వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టాలి కదా. అలా కౌన్సిలర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లల బాధలు చెప్పుకుంటారు. వాళ్ళు ఏమైనా రికమెండేషన్స్ ఇస్తారు, మీకు పలానా దగ్గర చేంజ్ చేసుకోండి, మీరు పలానా విషయంలో ఇట్లా ఫుడ్ బాగాలేదంట, ఇలా రూములు బాగాలేదంట, బెడ్లు బాగాలేదంట. ఇప్పుడు ఈ మధ్య శ్రీ చైతన్య కాలేజీలో ఒక అమ్మాయి ఇట్లా ఇష్టం లేకుండా చేర్పిస్తే ఆ అమ్మాయి ముసుకేసుకొని కొట్టడం మొదలెట్టింది పిల్లల్ని. ఆ మధ్య గొడవయ్యి సీసీ కెమెరాలు పెట్టి ఈ చేసి ఆ అమ్మాయిని కనిపెట్టి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఇంట్లో ఉంటే మేనేజ్ చేయలేకపోతున్నాం వాళ్ళ టీనేజ్ని అని బెంబేలెత్తిపోయిన పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాని తట్టుకోలేక, ఈ టీవీ ఎడిక్షన్ తట్టుకోలేక, ఇది కాదంటే స్నేహితులు అని చెప్పి గంజాయిలు ఇవన్నీ తట్టుకోలేక, వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా వాళ్ళు కడుపు కట్టుకునైనా సరే, వాళ్ళ వేరే అవసరాలు మానుకునైనా సరే వీళ్ళని తీసుకెళ్ళి ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో వేస్తున్నారు. ఎక్కడైతే వాళ్ళకి చదువు వస్తుంది, వీళ్ళ గురించి మనం ఈ బెంగపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఈ మొత్తం పరిస్థితిలో కాలేజీ యాజమాన్యాలదే తప్పు. ఇక్కడ ఈ యాజమాన్యాలని నియంత్రించలేని ప్రభుత్వాలది తప్పు. దానికోసం పిల్లలు బలైపోతున్నారు. ఇదంతా చోద్యం చూస్తున్న తల్లిదండ్రులు ఇంకొక తప్పు. ఈ పరిస్థితులు మారాలి అంటే ఇవన్నీ జరుగుతున్నా కానీ ఎక్కడ కూడా తల్లిదండ్రులు మార్పు వచ్చిందని నాకు అనిపించట్లేదు. ఇంకా చాలా మంది అంటే ఎవరి కాళ్ళు ఏమనుకుంటారంటే మా అబ్బాయికి జరగదు కదా అనుకుంటారు ప్రతి వాళ్ళు.
ఉమ్, మా అమ్మాయికి జరగదు, మా అబ్బాయికి జరగదు అనుకుంటారు. కానీ జరిగిన తర్వాత వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో జరిగినప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి కదా జరిగింది, మాకు కాదు.